సాయంత్రం ఏఐసీసీ ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ భేటీతో టీ కాంగ్రెస్ లో ఫ్యామిలీ పంచాయతీ ముదిరింది. కుటుంబానికి ఒకే టికెట్ అంటూ గతంలో తీర్మానం చేసింది అధిష్టానం. జానారెడ్డి ఇద్దరు కొడుకులలో ఒకరు ఎమ్మెల్యేగా ఉండగా మరో కొడుకుకు నల్గొండ ఎంపీ టికెట్ ఇవ్వడంతో తమ ఫ్యామిలీకి టికెట్ ఇవ్వాలని మిగతా నేతలు పట్టుబడుతున్నారు. ఇక ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం గాంధీభవన్ నుంచి మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, ఈ భేటీ ఎటువంటి ప్రాధాన్యత సంతరించుకోబోతుంది, ఎటువంటి అంశాలపై చర్చించబోతున్నారు? తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. మిగతా 8 స్థానాలకు ఈరోజు సాయంత్రం ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ముఖ్యంగా 2 కీలక స్థానాలపై పీఠమూడి ఇంకా విడట్లేదు. నల్గొండ విషయంలో తీసుకునే నిర్ణయంతో మిగతా స్థానాలపై ఆ ప్రభావం పడిందనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నల్లగొండ టికెట్ను రఘువీర్ రెడ్డికి ఇవ్వడంతో ఖమ్మం అలాగే భువనగిరి టికెట్లు కూడా తమ కుటుంబ సభ్యులకు ఇవ్వాలంటూ కూడా కొంతమంది మంత్రులు పట్టుబడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం విషయానికి వస్తే అక్కడ డిప్యూటీ సీఎం బెట్టి విక్రమార్క తన భార్య నందిగిరి టికెట్ ఇవ్వాలని కోరుతా ఉన్నారు. ఇప్పటికీ ఆమె సంబంధించి గాంధీ భవన్లో భారీ ర్యాలీగా వచ్చి ఇక్కడ దరఖాస్తు కూడా పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా తమ ఫ్యామిలీకి టికెట్ ఇవ్వాలంటూ కూడా బట్టి పట్టుపడుతున్నారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్ ఇస్తే ఏమవుతుందన్న ఒక టెన్షన్ అయితే ఏఐసీసీలో కనిపిస్తూ ఉంది. అయితే టీపీసీసీ కూడా ఏఐసీసీకే ఆ నిర్ణయాన్ని వదిలేసినట్టుగా సమాచారం. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా జానారెడ్డి నిర్ణయాన్ని ఏదైతే ఉందో, జానారెడ్డి ఇద్దరు కొడుకులకు ఒకరికి ఎమ్మెల్యే ఇచ్చారు, మరొకరికి ఎంపీ ఇచ్చారు. ఇద్దరికి ఇచ్చి తమ కుటుంబంలో ఎందుకు మరొకరికి టికెట్ ఇవ్వరనే ఒక ప్రతిపాదనను ప్రస్తుతం అయితే ఏఐసీసీ ముందు పెడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇటు భువనగిరి విషయానికి వస్తే అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి కనబడుతూ ఉంది. భువనగిరి టికెట్ కోమటిరెడ్డి ఫ్యామిలీ కోరుతా ఉంది. కోమటిరెడ్డి వాళ్ళ పెద్దన్న కొడుకు సూర్యపవన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరుతుంటే తన భార్య లక్ష్మికి టికెట్ ఇవ్వాలంటూ కూడా రాజగోపాల్ రెడ్డి కోరుతా ఉన్నారు. ఇలా సంబంధించి జానారెడ్డి పెద్ద కొడుకు ఇప్పుడు నల్గొండ ఎంపీ టికెట్ ఇవ్వడంతో ఈ ఖమ్మం అలాగే నల్గొండ భువనగిరి ఈ 2 టికెట్లు కూడా తమ కుటుంబ సభ్యులకి ఇవ్వాలి, జానారెడ్డికి లేని నిబంధనలు తమకెందుకు అనే ఒక అంశాన్ని అయితే తెరలేపుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం ఏఐసీసీ తీసుకుంటుందనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ ఇవ్వాలనేది ప్రతిపాదన ఉండడం జరిగింది. ఒకవేళ గతంలోనే వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ లేకుంటే ఇతర పదవులకు పోటీ చేస్తుంటే వాళ్ళకు అది ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. కానీ కొత్తగా పోటీ చేయాలనుకున్న వారికి ఒక కుటుంబంలో ఒకరికి టికెట్ ఇవ్వాలనే నిబంధన తీసుకురావడం జరిగింది. కానీ టీపీసీసీ విషయంలో ఆ నిర్ణయాలు ఏవి కూడా అమలు కాని పరిస్థితే కనబడతా ఉంది. ముఖ్యంగా రఘువీర్ రెడ్డికి టికెట్ ఇప్పించడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. తమకు టికెట్ అడుగుతుంటే మాత్రం అడ్డుపడుతున్నారనే ఒక విమర్శలు అయితే టీ కాంగ్రెస్లో కనిపిస్తున్నాయి.